హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. భారతదేశానికి రెండవ రాజధాని అంశం. ఈ రెండవ రాజధానికి సంబంధించినటువంటి అంశం ఎప్పటి నుంచో చర్చలో ఉంది. ఇప్పుడు ఢిల్లీకి కాలుష్యానికి సంబంధించినటువంటి సమస్య, అక్కడ ఊపిరాడనటువంటి పరిస్థితి, పూర్తిగా కాలుష్య సమస్యను ఎదుర్కోవటం, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవటం, మొత్తం పొగతో నిండిపోవటం, ఇలాంటి సమస్యలన్నీ వచ్చిన తర్వాత రెండవ రాజధాని ఉంటే మంచిది ఢిల్లీకి ప్రత్యామ్నాయంగా అనేటువంటి చర్చ మరొకసారి తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిగా రెండవ రాజధానిగా అమరావతి అనేటువంటి అంశం కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది తెర మీదకు తెచ్చారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఇది ఇంకా గజెట్లో, కేంద్ర ప్రభుత్వ గజెట్లోకి ఎక్కలేదు. గజెట్ నోటిఫికేషన్ కూడా ఇంకా ఇచ్చి ఉండలేదు. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చి అధికారంలోకి వచ్చినారు. కొద్ది రోజుల్లో గజెట్ నోటిఫికేషన్ కూడా అమరావతికి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ప్రపంచ బ్యాంకు ఇచ్చేటువంటి రుణము, హడ్కోకు సంబంధించినటువంటి రుణము మొత్తం ఒక 36,000 కోట్ల రూపాయలతో అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులని 1-2-3 రోజుల్లో ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ డెవలప్మెంట్ ఏంటి, అమరావతి డెవలప్మెంట్ ఏంటి, ఏమేమి సంస్థలు వస్తున్నాయి, ఇవన్నీ సెకండరీ. అయితే అమరావతి అనేటువంటిది రెండవ రాజధానిగా, దేశ రాజధానిగా ఈ అంశాన్ని అసలు పరిశీలించేదానికి అవకాశం ఉంటుందా? దీనికి ఉన్నటువంటి మిగతా పట్టణాలకు సంబంధించినటువంటి పోటీ, హైదరాబాదు ఎప్పటి నుంచో రెండవ రాజధాని అని అంటే హైదరాబాదు అని పేరు ఉంది. హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీగా, మొత్తము అర్బను, సెమీ అర్బను, మొత్తం డెవలప్మెంట్ అయినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పట్టణం. అక్కడ అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు జీవించేటువంటి పరిస్థితులు, బాగా డెవలప్ అయినటువంటి సిటీ, పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఇలాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా హైదరాబాద్ ఉంది. హైదరాబాదే రెండవ రాజధాని అవటానికి అవకాశం ఉంది అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చ కూడా. ఇప్పుడు అదే క్రమంలో తమిళనాడుకు సంబంధించి చెన్నై, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించిన బెంగళూరు, ఈ పట్టణాలు కూడా రెండవ రాజధానికి సంబంధించినటువంటి అంశంలో పోటీ పడేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఈ క్రమంలో సపోజ్ ఆ 3 నగరాలు అమరావతికి సంబంధించినటువంటి పోల్చినప్పుడు ఆ 3 నగరాలకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటి, ఆ నగరాలకు ఉన్నటువంటి ప్రతికూలత ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉన్నటువంటి అనుకూలత ఏంటి, ఇవన్నీ అంశాలు కూడా ఖచ్చితంగా చర్చకు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్కు ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీ, అదేవిధంగా మంచి రోడ్డు కనెక్టివిటీ, ఇవన్నీ ఉన్నటువంటి మాట వాస్తవమే. పొల్యూషన్ విషయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు ఏదైతే ఢిల్లీ ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ప్రధానమైనటువంటి పొల్యూషన్ సమస్యను ఏదైతే ఎదుర్కొంటుందో, ఎంతో కొంత హైదరాబాద్ కూడా అలాంటి ఆ తరహా, అంత ఆ స్థాయి కాకపోయినప్పటికీ కూడా పొల్యూషన్ ఎదుర్కొనేటువంటి సిటీగానే ఉంది. రెండవ సమస్య ఏమిటి అని అంటే మంచినీటి సమస్య. మంచినీటి సమస్యకు సంబంధించినటువంటి వ్యవహారం, మంచినీటి పూర్తి స్థాయిలో మంచినీళ్ళు ఇప్పుడు అక్కడ నాగార్జున సాగర్ నుంచి, కృష్ణా నుంచి వాటర్ హైదరాబాద్కు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంచినీటి సమస్య ఉంది. అదే క్రమంలో కొంత తీవ్రస్థాయి, ఇప్పుడు ఏవైతే ఇప్పుడు చెన్నై కానివ్వండి, అదేవిధంగా కర్ణాటక కానివ్వండి, ఆ రెండిట్లో కూడా చెన్నై ఒక సందర్భంలో ముంపుకు గురైనటువంటి నగరంగా ఉంది. అదేవిధంగా కర్ణాటకలో బెంగళూరు కూడా ఒకసారి ముంపుకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మంచినీటి సమస్య బెంగళూరుని తీవ్రమైనటువంటి సమస్యగా, మంచినీళ్ళే కాదు అసలు అన్ని నీళ్ళు, అసలు నీళ్ళే అందుబాటులోనే, భూగర్భ జలాలు ఇంకిపోయినటువంటి సందర్భంలో ఆ నీళ్ల సమస్య కూడా ఎదురైనటువంటి పరిస్థితి బెంగళూరుకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భూకంపాలకు సంబంధించినటువంటి తీవ్రతను కూడా పరిశీలించినప్పుడు హైదరాబాద్ తీవ్రమైనటువంటి భూకంపాలకు సంబంధించినటువంటి ఆ జోన్లో లేకపోయినప్పటికీ కూడా
ఎంతో కొంత భూకంపాలకు సంబంధించినటువంటి ప్రమాదం అనేటువంటిది ఉంది అనేటువంటి వీటితో పోల్చుకున్నప్పుడు 3 నగరాలతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మంచినీళ్ళ సమస్య లేదు. ఇక్కడ పక్కనే కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది. పోలవరం నుంచి కుడి కాలువ ద్వారాగా ఇక్కడికి పట్టిసీమ ద్వారాగా నీళ్ళని గోదావరి నుంచి తెచ్చుకునేటువంటి వెసులుబాటు ఉంది. అదేవిధంగా అమరావతికి పై భాగంలో వైకుంఠపురం దగ్గర అంటే పులిచింతలకి అండ్ అమరావతికి మధ్యలో ఒక రిజర్వాయర్ కూడా, అంటే దీనికి ఖచ్చితంగా అమరావతి కింది భాగంలో ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. అక్కడ నుంచి నీళ్లు వదిలితే మొత్తము సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కానీ రానున్నటువంటి కాలంలో ప్రకాశం బ్యారేజీకి అదేవిధంగా పులిచింతలకు మధ్యలో వైకుంఠపురం దగ్గర ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దాని ద్వారా అక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే గ్రౌండ్ వాటర్ పెరిగితే అమరావతి రాజధాని కానివ్వండి, లేకపోతే దేశ రాజధాని రెండవ రాజధాని అయినా సరే పూర్తి స్థాయి నీరు వినియోగానికి సంబంధించినటువంటి మంచినీళ్ళు, అదేవిధంగా అవసరానికి వినియోగించుకునేటువంటి నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా బహుశా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక ముంపుకు సంబంధించినటువంటి విషయంలో, అమరావతి ముంపుకు సంబంధించినటువంటి విషయంలో ఒక వాగులకు సంబంధించినటువంటి అంశమే తప్ప కృష్ణానది పొంగిపొరలు అమరావతి మునిగేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎప్పుడో కరకట్ట కట్టడం అనేటువంటిది జరిగింది, అసలు అమరావతి లేనప్పుడు ఎప్పటి నుంచో. అదేవిధంగా కొండవీటి వాగు, పాలవాగుకు సంబంధించినటువంటి ఈ 2 వాగుల నుంచి వచ్చేటువంటి నీళ్ళని రిజర్వాయర్లలో నింపటం కోసము, దానికోసం ప్రణాళికలు రూపొందించడం అనేది అవి నీటి సామర్థ్యం అక్కడ ఆ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరగడానికి మరింత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఇచ్చేటువంటి నిధుల్లో కూడా ఈ వాగుల ద్వారా వచ్చేటువంటి ప్రవాహం, పెద్ద తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చినా సరే వాటిని ద్వారాగా ఏ ముంపులు లేకుండా చేసేటువంటి విధంగా ప్రణాళికలు రూపొందించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే నీటికి సంబంధించినటువంటి తాగునీటికి కానీ వీటికి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా భూకంపాలకు సంబంధించినటువంటి తీవ్రత ఆ జోనులో కూడా అమరావతి లేదు. ఇక పొల్యూషన్ విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ మిగతా పట్టణాలతో పోల్చినప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. పొల్యూషన్ సమస్య అనేటువంటి బహుశా ఒక 40-50 సంవత్సరాల తర్వాత ఒకవేళ బాగా పట్టణం ఏర్పడిన తర్వాత ఎప్పుడన్నా అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. దీంతో పాటుగా రైల్వే కనెక్టివిటీ ఉంది, విజయవాడ జోన్ ఉంది. అదేవిధంగా అమరావతికి ప్రత్యేకంగా రైలు కనెక్టివిటీ నంబూరు ఎర్రుపాలెం మీదుగా ఖమ్మం జిల్లా, అమరావతి మీదుగా నంబూరు వరకు కూడా ఒక రైల్వే లైను, అదేవిధంగా పెద్ద రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సముద్ర మార్గం నుంచి పోర్టులు కూడా అనేక పోర్టులు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కూడా పక్కనే గన్నవరం విమానాశ్రయం ఉంటుంది. బహుశా అమరావతి రాజధాని అయిన తర్వాత బహుశా అమరావతిలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి పరిశీలన కూడా జరుగుతుంది. అదేవిధంగా జాతీయ రహదారులకు సంబంధించి జాతీయ రహదారి చెన్నై కోల్కతాకు సంబంధించినటువంటి జాతీయ రహదారితో పాటుగా అటు కోల్కతా టు హైదరాబాదు ఆ జాతీయ రహదారి ఉంది. అదేవిధంగా బెంగళూరు నుంచి అమరావతి నుంచి చెన్నై, ఈ విధంగా కొత్త జాతీయ రహదారులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలియజేస్తుంది. హైదరాబాద్ నుంచి 8 లైన్ల ఒక జాతీయ రహదారి కూడా అమరావతికి రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రీత్యా చూసినప్పుడు అన్ని యాంగిల్స్లో కూడా బహుశా దేశ రెండవ రాజధానిగా అమరావతికి అవకాశాలు ఉండొచ్చు అని బీజేపీ ఆలోచనలు మరి ఏమన్నా ఇప్పుడు ఒకటే దేశం ఒకటే ఎన్నికలు అనేటువంటి విధంగా జమిలీ ఎన్నికలకి ఎలా వెళ్తుందో ఈ విధంగా కొన్ని నిర్ణయాలు చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు అని దేశ రాజధాని విషయంలో కూడా రెండవ రాజధాని విషయంలో కూడా బహుశా దక్షిణ భారతదేశంలో రాజకీయంగా ఎదగటానికి కూడా కొంత బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు అంటే దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తున్నారు ఉత్తర భారతదేశ పాలకులు అనేటువంటి విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో రెండవ రాజధాని పెడితే ఆ విధమైనటువంటి ఉండేటువంటి అంతరాలు కొంత తగ్గేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి చర్చ. దక్షిణ భారతదేశంలో ఎదగటానికి కూడా కొన్ని ప్రయత్నాలకు కూడా ఈ విధంగా రెండవ రాజధాని బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పెట్టింది అనేటువంటి విధంగా వాళ్ళు ఒక సానుకూల అంశంగా తీసుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు అని
అదేవిధంగా అమరావతి చుట్టుపక్కల ఈ ప్రాంతాలకు వచ్చేసరికల్లా క్రిస్టియానిటీ కానీ లేదా ముస్లిం కానీ ఓటర్ల విషయంలో కూడా బహుశా అత్యధిక మంది హిందూ ఓటర్లు ఉండేటువంటి ప్రాంతంగా కూడా ఉండొచ్చు అనేది రాజకీయంగా ఇవన్నీ కూడా పరిశీలించుకుంటారు కదా. ఆ విధంగా కూడా బీజేపీ హైదరాబాద్ వంటి ప్రాంతము కొంత వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చేమో. ఆ విధంగా హైదరాబాద్తో పోల్చినప్పుడు అమరావతిని సానుకూల అంశంగా కూడా రాజకీయంగా బీజేపీ చూసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అసలు ఏం జరుగుతుంది, అసలు రెండవ రాజధాని అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా, ఉంటే ఒకవేళ అమరావతి అనేటువంటి దాన్ని పరిశీలిస్తారా లేదా అనేటువంటి చూడాలి.